నెల్లూరు జిల్లా కేంద్రంలోని 2 సైన్స్ విజ్ఞాన కేంద్రాలను సందర్శించేందుకు ఆత్మకూరు ప్రభుత్వ హైస్కూలుకు చెందిన 45 మంది విద్యార్థులు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక విజ్ఞాన యాత్రకు బయలుదేరారు. జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో విద్యార్థులు నెల్లూరుకి తరలి వెళ్లారు. అక్కడ విద్యార్థులకు సైన్స్కు సంబంధించిన వివిధ విజ్ఞాన అంశాలను వివరించేందుకు ఉపాధ్యాయులు కూడా వారితో పాటు వెళ్లారు. ఈ సైన్స్ విజ్ఞాన యాత్రను జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, విజ్ఞానంపై ఆసక్తిని కలిగించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు శాస్త్రీయమైనటువంటి అవగాహన కల్పించేందుకు అందులోనూ ప్రత్యేకించి గవర్నమెంట్ మరియు జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు ఒక సైన్స్ పట్ల వాళ్ళకి ఆసక్తిని మళ్ళీ కలిగించేందుకు, వాళ్ళలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు విద్యార్థులను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి స్కూల్ నుంచి తీసుకెళ్ళి ఆ తర్వాత జిల్లాలో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటరు చాలా గొప్పగా చాలా ఎక్కువ పరికరాలతో ఒక మంచి సైన్స్ సెంటరు మొత్తం ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో, విద్యాశాఖ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నది. దాంట్లో అనేకమైనటువంటి సైన్స్ పరికరాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా విద్యార్థులకు పరిచయం చేయించి అక్కడి నుంచి ఆ తర్వాత వాళ్ళని అందరినీ కూడాను జిల్లా మ్యూజియం, డిస్ట్రిక్ట్ యొక్క మ్యూజియంకి తీసుకెళ్ళి అక్కడ జిల్లా విశేషాలు వారందరికీ పరిచయం చేసి అక్కడి నుంచి జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్నటువంటి సివి రామన్ సైన్స్ సెంటర్కి మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి సైన్స్ విశేషాలని విద్యార్థులకు పరిచయం చేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వారిని ఈ స్కూల్ వద్దకు మళ్ళీ విడిచిపెట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థుల సైన్స్ యాత్ర అనే దాంతో మేము ట్రస్ట్ తరఫు విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున మేము రూపొందించడం జరిగింది. దీంట్లో మేము విద్యార్థులకు సంబంధించినటువంటి ఇది మొత్తం నిరంతరం జరుగుతుంది, అన్ని స్కూళ్ళలో జరుగుతుంది. ప్రత్యేకించి మనలాంటి దూరంగా ఉండేటువంటి గవర్నమెంట్ మరియు జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు దీన్ని ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ మొత్తం 3 సంవత్సరాలు కానీ మొత్తం అందరి విద్యార్థులని తీసుకెళ్ళి ఆ రకమైనటువంటి సైన్స్ని వారిలో ఆసక్తిని కలిగించేటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని మేము మొత్తం ట్రస్ట్ తరఫున మేము అందరిని స్వీకరించాం. దీనిలో ఉదయాన్నే ఇక్కడి నుంచి మనం 9:30కి మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి వెళ్తాం. అక్కడ విశేషాలన్నీ చూసిన తర్వాత మధ్యాహ్నం వారికి భోజనం అక్కడే ఉంటుంది. ఆ తర్వాత వారిని జిల్లా మ్యూజియంకి, ఆ తర్వాత డాక్టర్ సివి రామన్ సైన్స్ సెంటర్కి తీసుకెళ్తాం. ఆ తర్వాత సాయంకాలం ఇక్కడ మళ్ళీ ఇదే స్కూల్లో వాళ్ళని క్షేమంగా వదిలిపెడతాం. ఈ బాధ్యతని ఇది మేము డాక్టర్ విజయ్ కుమార్ యొక్క ఆశయాలైనటువంటి సైన్స్ ప్రచారం, అది విద్యార్థులలో సైన్స్ ప్రచారం ఉండాలనేటువంటి ఒక ఆశయంతో మేము యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి జిల్లాకు సుదూరంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి చిన్నారులను తీసుకొని డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి తీసుకెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో ఉన్నటువంటి అనేక విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలన్నీ పరిచయం చేయడమే కాకుండా మధ్యాహ్న భోజనంతో సహా పిల్లలకి ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ రామన్ సైన్స్ సెంటర్ తీసుకొని ఇప్పుడు సార్ చెప్పినట్టు మళ్ళీ తిరిగి చిన్నారులను ఇక్కడికి చేర్చేటువంటి కార్యక్రమం. ఇక్కడ ప్రధానంగా మనకు గమనించినట్టయితే కేవలం పాఠ్యాంశాలు పాఠశాలల్లో బోధనే కాకుండా విద్యార్థులు తెలుసుకోగలగాలి. మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి సైన్స్ సెంటర్స్ చాలా తక్కువ జిల్లాల్లో సైన్స్ సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో నెల్లూరు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉన్నది విద్యార్థుల సంఖ్యలో. కానీ దీనికి ఇలాంటి ట్రస్ట్ సభ్యులు వీళ్ళందరూ కూడా తోడై దీన్ని మరింత పురోభివృద్ధి సాధించడానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత నిలవడానికి కారణమవుతున్నారు. మరి పిల్లలందరూ కూడా ఆ రోజు మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని వారి గురువు గారు
ఎలాగైతే సముద్ర ఒడ్డుకు తీసుకెళ్లి పక్షులను చూపిస్తే ఆయనలో ఒక కోరిక కలిగి ఏవియేషన్ ఇంజనీర్ కావాలని చెప్పి ఆయన ఈరోజు భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అయ్యారు. అలాగే చిన్నారులలో ఆ తృష్ణ కలగాలంటే ఇలాంటి పర్యటనలు, అలాగే విజ్ఞానం సంబంధించినటువంటి అంశాలు కళ్ళతో చూడడం చాలా చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఇందాక నేను అన్నట్టు బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ ట్రస్ట్ సభ్యులందరికీ మా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము పూర్తిగా దీన్ని మా చేతైనంత వరకు మేము ఈ కార్యక్రమానికి మా సహాయ సహకారాలు, మా వృత్తి రీత్యా మా బాధ్యతలు కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.